మీకందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట. నిరుద్యోగ యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు, పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని. కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా? గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు మీరు పెంచుకోండి, పేదవాళ్ళ పిల్లలు గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ పొమ్మన్నాడు. ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట. ఇదే నా న్యాయం అని నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు నీ వేదిక మీద నుంచి. పేదోళ్ళ బిడ్డలు వాళ్ళ తాతలు ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలిచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యం ఏలాలనా లేకపోతే గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలనా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా.